వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నేను మీ డాక్టర్ దేవేంద్ర రెడ్డి. నిర్మల్ జిల్లాలో సీజనల్ వ్యాధుల గురించి ఈ వర్షాకాలంలో మనకు వివిధ రకాలైనటువంటి రోగాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా సీజనల్కి సంబంధించి ఈ దోమల వల్ల విపరీతమైనటువంటి కలుషిత నీరు, కలుషితమైన ఆహారం ఇవన్నీ తినడం వల్ల, తాగడం వల్ల వివిధ రోగాలు రావడం జరుగుతుంది. ఈ సీజన్లో ముఖ్యంగా విష జ్వరాలు, డయేరియా, జలుబు, దగ్గు ఇలాంటి రకరకాల వ్యాధులతో చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల లోపల విష జ్వరాలు, ఉదాహరణకు వైరల్ జ్వరం కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ రావడం సర్వసాధారణం. విష జ్వరాలలో ఈ మధ్యకాలంలో మనకు వైరల్ జ్వరాల్లో ముఖ్యంగా డెంగ్యూ జ్వరం, చికెన్ గున్యా ఇవి ఒకరి నుంచి ఒకరికి రావడం. సో చాలామంది ఈ రోగాలకు సంబంధించి ఇబ్బందులు పడడం జరుగుతుంది. విష జ్వరాల్లో ముఖ్యంగా డెంగ్యూ గురించి హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. దాంతోపాటు విపరీతమైన బాడీ పెయిన్స్, జలుబు, దగ్గు, వివిధ రకాల నొప్పులతో బాధపడుతుంటారు. దీనికి ముఖ్యంగా ఈ వైరల్ జ్వరాలు మినిమం ఒక 4 రోజుల నుంచి వారం రోజుల వరకు కంపల్సరీ ఎన్ని మందులు వాడినా కూడా కంటిన్యూగా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేంత వరకు కూడా ఈ జ్వరాలు కంటిన్యూగా ఉంటాయి. మన దానికి వీలు తప్పకుండా మంచి పౌష్టికాహారము, ఎక్కువ వాటర్ తాగడము, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఉదాహరణకు జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్, జలుబు ట్యాబ్లెట్, నొప్పులు ఉంటే పారాస్టమాల్ వేసుకొని మంచి ఫుడ్ తీసుకొని వాటర్ బాగా తీసుకున్నట్లయితే అది వారం లోపల దానంతట అదే ఇమ్యూనిటీ బాడీలో డెవలప్ చేసుకుని తగ్గుతుంది. ముఖ్యంగా దానిలో మనం చూసుకోవాల్సింది ఏదైనా ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా, ఏదైనా మచ్చలు వస్తున్నాయా, ఏదైనా రక్తం కారణం చిగుళ్ళ నుంచి కానీ, మోషన్స్లో కానీ, మూత్రంలో కానీ ఇట్లాంటివి కారుతున్నప్పుడు మాత్రం ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ని వెళ్ళి అన్ని రకాల టెస్టులు చేసుకొని, ఎందుకంటే ఈ డెంగ్యూలో ఫీవర్ ఉన్నతోటికి ఏం కాదు. ఒకసారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి వెళ్తే మాత్రం పేషెంట్ చాలా సఫర్ అవుతారు, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో కంపల్సరీ హాస్పిటలైజేషన్ అయ్యి రకరకాల రక్తకు సంబంధించిన టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. షార్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంటికాడ ఉండి మనం ఇంటి దగ్గర నుంచి ట్యాబ్లెట్స్, వాటర్, మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే వారం లోపల తగ్గిపోతుంది. ఎవరికైనా సిమ్టమ్స్ ఎక్కువ అనిపించి బీపీ తక్కువ అవడము, మచ్చలు రావడము, దొడ్లో రక్తం పడడము, మూత్రంలో రక్తం పడడం ఉన్న వాళ్ళు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి అన్ని రకాల టెస్టులు చేసుకొని అడ్మిట్ అవ్వడం మంచిది. రెండవది చికెన్ గున్యా. ఈ చికెన్ గున్యా ఎక్కువ మట్టుకు బాడీ పెయిన్స్, అది చాలా రోజులు సఫర్ చేస్తుంది. బట్ భయపడాల్సినంత అవసరం కాదు. దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే ఒక సమూహంలో కంటిన్యూగా వస్తుంది, ఒకరికి వస్తే ఒకరి నుంచి ఒకరికి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దోమల ద్వారా వస్తుంది కాబట్టి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి? ముఖ్యంగా ఈ డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ కూడా అర్బన్లో ఎక్కువ వస్తాయి రూరల్ కంటే. ఎందుకంటే వాళ్ళు ఈ వర్షాకాలం సమ్మర్ లోపల ఈ కూలర్లు పెట్టుకోవడము, పూల కుండలు పెట్టుకోవడము ఇట్లాంటివి ఉన్నప్పుడు దాంట్లో వాటర్ స్టోరేజ్ అయి ఉంటుంది. సో దాంట్లో ఈ మస్కిటోస్ పెరిగి దీని ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈ జ్వరాలు వ్యాప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా సమ్మర్ అయిపోతుంది, వర్షాకాలం రాగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ కొలాన్స్ కానీ, వాటర్ స్టోరేజ్ పాట్స్ కానీ, కూలర్లు కానీ ఇవన్నీ కూడా తీసేసి ఆ వాటర్ని అంతా కూడా శుభ్రపరిచి ఎటువంటి నీరు నిల్వ లేకుండా చూసుకున్నట్లయితే ఈ దోమలు పెరగడం ఉండదు. దీనివల్ల వ్యాప్తి చెందే వైరస్ కూడా జరగదు. కాబట్టి ఈ విధంగా మనం ఆ వైరల్ జ్వరాలని ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే సమ్మర్ నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ని కంపల్సరీ తమ వంతు కృషిగా ఇమీడియట్గా తొలగించుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఎటువంటి మందులు లేకుండా కూడా ఈ ట్రీట్మెంట్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెయిన్ ప్రివెంట్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ప్రతి పౌరుడు
దాన్ని తమ వంతుగా భావించి ఈ వాటర్ స్టోరేజ్ కంపల్సరీ తీసేసినట్లయితే ఈ వైరల్ జ్వరాల నుంచి అరికట్టడం జరుగుతుంది. మామూలుగా ఈ టైఫాయిడ్ జ్వరం కానీ మలేరియా కానీ చాలా మట్టుకు తగ్గిపోయింది. ఇప్పుడు రేర్గా వస్తుంది కాబట్టి వాటి గురించి మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లో మనకు ముఖ్యంగా వచ్చేది వైరల్ ఫీవర్స్. రెండవది డయేరియా కూడా చాలా మట్టుకు ఈ ఎప్పుడైతే వాటర్ని మనం ఇంటి నుంచి తీసుకెళ్ళి తాగుతున్నామో చాలా మట్టుకు తగ్గుతుంది. ముఖ్యంగా స్టోర్డ్ ఫుడ్ తినకుండా వాటర్ని మంచిగా కాల్చుకొని తాగినట్లయితే ఈ డయేరియాను కూడా మనం అరికట్టవచ్చు. ఎన్ని డయేరియా వచ్చినా ఇమ్మీడియట్గా మనం వాటర్ ఇంటేక్ బాగా తీసుకొని మామూలు ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంటి వద్దనే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ డయేరియా ఎక్కువసార్లు మోషన్ పోయినట్లయితే కంపల్సరీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే వాటర్ బాడీలోకి వెళ్ళిపోతే ఇమీడియట్గా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వాటర్ ఎక్కువ తీసుకొని తగ్గినట్లయితే హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఈ విధంగా ప్రతి సీజనల్ వ్యాధిని అరికట్టడం ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాని క్యూర్. కాబట్టి ప్రతి పౌరులు నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రివెన్షన్ చేయడానికి ఇంపార్టెన్స్గా మీ చుట్టుపక్కల వాతావరణం శుభ్రపరచుకోండి, కాచని నీళ్లు తాగండి, దోమలు పెరగకుండా అన్ని వాతావరణాన్ని అంతా కూడా శుభ్రపరచుకొని ఇటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా మీ ప్రాణాలని కాపాడుకోండి. ఊరికే రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్ తిరిగి మందులకు పెట్టే ఖర్చుని మీరు శుభ్రపరిచినట్లయితే మీ చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా కాపాడే వాళ్ళు అవుతారు. అందరూ కూడా ఇవన్నీ పాటించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులలో మనకు రెండు బాగా ఇబ్బంది కలిగించే వ్యాధులు ఉన్నాయి. ఒకటి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని వస్తుంది. డెంగ్యూ ఫీవర్ ఎప్పుడైతే 4-5 days కంట్రోల్ కాకుండా ప్లేట్లెట్స్ తగ్గిపోయి థ్రాంబోసైటోపెనీ అయినప్పుడు సివియర్గా ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం జరుగుతుంది. కాబట్టి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి దీనివల్ల వాళ్ళ యొక్క ఇమీడియట్గా బీపీ తగ్గిపోయి పేషెంట్స్ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నట్టు అవుతుంది. సో వాళ్ళు కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేషెంట్స్ ఎప్పుడైనా సరే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనము 20 నుంచి 25,000 వరకు కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. సిమ్టమ్స్ వాళ్ళకి ర్యాష్ లేకపోయినా, చెవుల నుంచి రక్తం రాకపోయినా, మూత్రం రక్తం రాకపోయినా, దొడ్డు నలగలేకపోయినా వాళ్ళు ఇమీడియట్గా ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పేషెంట్కి సిమ్టమాటిక్గా ఇవన్నీ వచ్చినాయో ప్లేట్లెట్స్ బాగా తగ్గితే అప్పుడు మనం సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కావచ్చు, ఆర్డీపీస్ కావచ్చు, ఈ 2 రకాల ప్లేట్స్ ఎక్కించుకోవచ్చు. కానీ ముఖ్యంగా ప్లేట్లెట్స్ పెరగడానికి తగినంత వాటర్ తీసుకొని బాడీ రెస్ట్ ఇచ్చి మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే ప్లేట్లెట్స్ ఎక్కించేంత వరకు పోవని అవసరం లేదు. 100లో ఒక 2-3 ప్లేట్లెట్స్ ఎక్కించే అవసరం పడుతుంది. కాబట్టి ఆ పేషెంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఐపీలో ఉన్నట్లయితే వాళ్ళని కరెక్ట్గా ఎవరికి అవసరం లేదని నిర్ణయించి మనం ప్లేట్లెట్స్ ఎక్కియడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో మనం పాటించాల్సినటువంటి సూచనలు, ప్రతిసారి మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో తీసుకునే ముందు మన చేతుల్ని 2-3 సార్లు శుభ్రపరచుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కూడా బాగా శుభ్రపరచుకోవాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆల్ ఫెసిలిటీస్ని కూడా ఎటువంటి మురికి లేకుండా, దోమలు లేకుండా, ఈగలు లేకుండా మంచి ఫినాయిల్తో కడిగి ఎనీ స్ప్రేస్ ఉంటే లోకల్ స్ప్రేస్ కొట్టి ఇటువంటివన్నిటిని కూడా నివారించినట్లయితే మనం ఈ సీజనల్ వ్యాధులు పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ముఖ్యంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మనం శుభ్రంగా ఉండాలి, చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా ఉండాలి, మనం తినే ఫుడ్ శుభ్రంగా ఉండాలి, మనం తాగే నీరు కూడా శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ చేసినట్లయితే ఎటువంటి సీజనల్ వ్యాధికి పడకుండా మనం ఊరికే టెన్షన్ పడి హాస్పిటల్ కొంటే తిరగకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.